గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. పోలీస్ సిబ్బంది వైఖరిని నిరసించిన జనసేన పార్టీ నేతలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతం నందు జనసేన పార్టీకి పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లో పోలీస్ సిబ్బంది సోదా నిర్వహించడం పట్ల జనసేన పార్టీ నేతలు శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, శ్రీ పోతన మహేష్, శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ మండలి రాజేష్ తదితరులు తీవ్రంగా ఖండించి మిత్రపక్షాలైన తెలుగుదేశం, బీజేపీతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామని తెలియజేయడం జరిగింది. దేనికి చెప్పలేదు సార్. తలుపులు తీయండి అన్నారు. తలుపులు ఎందుకు సార్ అన్నా, తీయండి దొంగలు ఉన్నారని తెలిసింది అని అన్నారు. అదేంటి సార్ ఉండండి మా సార్ చెప్తా ఉన్నాం. ఈ సార్ ఎవరు అన్నారు, అపార్ట్మెంట్ సార్ అన్నా. ఎవరు అంటున్నారు అన్నారు, మగోళ్ళే ఉంటున్నారు సార్ అన్న. మగోళ్ళు ఏమంటున్నారంటే సార్ ఫోన్ చేస్తాను, మా అబ్బాయి వెళ్ళబోయాడు. వెళ్ళబోతే గబగబా ఒక ఆయన దూకి ఒక ఆయన నెట్టి వాళ్ళే తోసుకొని వచ్చారు. నా చెల్లింపుగా ఉంది, గేట్ నేను నెట్టలేను అన్నా. అంటే వాళ్ళే నెట్టుకుంటూ వచ్చేసారు. ఒకళ్ళు దూకి ఒకళ్ళు నెట్టుకొని వచ్చేసారు. మా అబ్బాయి ఫోన్ లాక్కొని ఇలా మెడ పట్టుకొని ఈడ్చుకుంటా పైకి వెళ్ళారు. కూడా పట్టుకున్నాడా తీసుకెళ్ళాడా? ఎవరు సివిల్లో ఒక మనిషి వచ్చారు. ఎస్ఐ గారు, సిఏ గారు ఏమో డ్రెస్సులో వచ్చారు. ఇద్దరేమో సివిల్లో వచ్చారు సార్. సివిల్లో వచ్చిన మనం మెడపట్టుకుని తీసుకెళ్ళి ఎంతమంది వచ్చారు? నలుగురు వచ్చారు సార్. నలుగురు వచ్చారు. సివిల్లో ఇద్దరు సార్, డ్రెస్సులో ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు నేను మెడబట్టి దోషాడు. గేట్ కూడా గోడ దూకి లోపలికి వచ్చాడు. అవును సార్. అంతేనా? అవును సార్. సార్లు వచ్చినప్పుడు మనం సమాధానం చెప్పడానికి మా సార్కి ఫోన్ చేసి చెప్తాను సార్ అనేది. మదర్ ఇక్కడ ఉన్నారు సార్. గేట్ దగ్గర ఇంకా మదర్ నుంచి ఏంటిది ఎవరు? సిఏ గారా? ఎస్ఐ గారు? సిఏ గారు గంధి ఇచ్చాడు. దేనికి అంటే గేట్ తీయమన్నారు. అంటే ముందు విషయం ఏం చెప్పలేదు సార్ మాకు. ముందు రాగానే ఏంటి సార్ వచ్చారని అడిగారు. అడిగితే వాళ్ళు ఏం సమాధానం ఏం చెప్పలేదు. ముందు గేట్ తీయని దుర్భాషలాడారు. దుర్భాషలాడితే నేను అన్నాను ఎందుకు సార్ అంటే లంజోడక తీయ అన్నాడు. లంజోడక తీయ అన్నాడు. తీయ అంటే కాదు సార్ నేను ఒకసారి మా సార్కి చెప్తానంటే లేదు మేము కేసు పెట్టి గొప్పగా చేస్తాను నిన్న అన్నారు. అదేం సార్ మా సార్కి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కదా మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో వేయమంటారా అని గన్ను తీయడం దేనికి? తీయమనే అన్నారండి. అంటే గేట్ తీయకపోతే గన్ను తీస్తాడు. అయ్యో ఏమో మరి నాకు ఇంకా మా అబ్బాయి అంతా పరిగెత్తుతుంటే కంగారు వచ్చి నేను ఇక్కడ వచ్చేసాను. అంత పర్టికులర్ గా రూమ్ నెంబర్ ఎందుకు అడిగాడు? అది హార్డ్ డిస్క్ గురించి అడిగారు సార్. అతనే రూమ్ నెంబర్ కూడా అడిగాడు. అంతనే రూమ్ నెంబర్, హార్డ్ డిస్క్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు సార్. వాళ్ళు ఇద్దరు పోలీస్ అయినా సివిల్ అయినా ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని ఈ టీమ్ అంటే మన దగ్గర తాళాలు లేవు సార్, సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 101లో మా సార్ వాళ్ళు ఉన్నారని సార్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సార్ వాళ్ళతో మాట్లాడించారు. అదే సార్ జరిగింది. నలుగురు వచ్చారు. ఇలా అయితే అవును సార్, నలుగురు వచ్చారు. నేను మెడబెట్టుకొని దోశాడు. బూతులు తిడుతున్నాడు. నేను కూడా తిడుతున్నాను. నన్ను తిట్టలేదు సార్. తర్వాత అంటున్నారు ఏంటి స్టోర్ దొంగలు మొగుళ్ళు దొంగతనం చేసుకొస్తే ఆడవాళ్ళు అడ్డుపడినట్టు నువ్వు అడ్డుపడితే నేను అలాగే అనుకున్నానని వెళ్తా అనేసి వెళ్ళారు ఆయన. ఆడవాళ్ళు అంటే గౌరవం కూడా లేదు వాళ్ళకి. స్టోర్ దొంగలు వాళ్ళ ఆడవాళ్ళు అంట మొగుళ్ళు దొంగతనం చేసుకొస్తే అలా అడ్డుపడతారంట. నేను గేట్కి అడ్డంగా అలా ఉన్నానండి. గోడ దూకిన ఆడు దొంగ లేకపోతే ఎవరన్నా దొంగ? గోడ దూకిన ఆడు దొంగ ఎవరు దొంగ? మీరు అలా అడ్డు పెడితే నేను అలాగే అనుకున్నాను అమ్మా, అందుకే నేను వెళ్ళాను అని అంటున్నారు. వాళ్ళు మదం వ్యక్తి లాంటివి చేస్తారు. పైకి వచ్చిన తర్వాత గంజాయి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు కాల్ వచ్చిందని వచ్చామని చెప్పారు సార్. కొంచెం జరగండి. పైకి వచ్చింది కింద అయితే మాకైతే ఏ విషయం కూడా చెప్పలేదు. పైకి వచ్చారు దాన్ని రా ఎదర్రా లోగోలు పట్టుకో నాకు కొంచెం జరగండి. లోగోలు తీసుకొచ్చారు. మీరిద్దరే ఉన్నారా? అంటే నాన్నగారు
తర్వాత నేను ఉన్న అమ్మతో తర్వాత వచ్చారా నాన్నగారు? నాన్నగారు తర్వాత వచ్చారండి. ఆయన ఏమనలేదా? అట్లా ఓకేనా? అకస్మాత్ తనిఖీల పేరుతో లోగోలు తీసుకునే ఉంటున్న సిబ్బందిని ప్రాంతానికి పోలీసులు రావడానికి ఏ విధంగా ఇది చాలా దారుణంగా అర్ధరాత్రి వాళ్ళకి తెలుసు కావాలనే జనసేన పార్టీ ఏదైతే సెక్యూరిటీ అలాగే కెమెరామెన్స్ ఉంటారని వాళ్ళకి తెలుసు. దేనికంటే మంగళగిరి పోలీసు వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఏదో నాటకాలు దొబ్బుతా ఉన్నారు. ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారిలో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం వైసీపీ నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడపట్టుకొని బస్బస్లాగా తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం. దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నిలుస్తూ ఉంది. అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనబడతా ఉందా? ఇక్కడ అసలు ఎంత దారుణంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. దేనికంటే ఇది ఇంతటితో ఊరుకోము మేము. చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసు వారిని అడ్డు పెట్టుకొని మా వాళ్ళని దుష్భాషలాడి ఆడవాళ్ళని చూడుకోకుండా ఏదో స్టోవార్టుపురం దొంగలు వాళ్ళ వైఫ్లు చేసే విధంగా అంటే మీరా దొంగలు దూకి వస్తుంది, గోడలు దూకి గేటులు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా? ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లో సుమారు 100 మంది దగ్గర వరకు ఉంటారు. మీరు చూశారు కార్లు ఇక్కడే ఉన్నాయి. సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీస్ స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ విషయం చాలామందికి తెలుసు. ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి శ్రీను గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఐలు కానీ ఇక్కడ ఎవరుంటారో తెలియదా? మేమైతే ఒకటే చెప్తాను, అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకేం హక్కు ఉంది? మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంచా కొడకాన్ని తిడటానికి నీకేం హక్కు ఉంది? ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి ఏం పేరు దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులు అని చెప్తున్నాం కదా. గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది. నువ్వు స్టోర్పురం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేటు తీయవని అడుగుతారా? ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే. తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం, నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం, వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా తగ్గించాలని చూసినా, సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా విఫలమవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చి రివాల్వర్ తీయడం ఏంటి? అసలు రివాల్వర్ తీయడం ఏంటి? ఇప్పుడు రా చూద్దాం, లేదా మమ్మల్ని రమ్మని చెప్తే స్టేషన్కి వస్తాం. రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది. ఆయన జన పార్టీ
జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గర పోలీస్ జులుం, దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి, దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి, దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి నశించాలి. పోలీస్ జులుం, 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 దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి, దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి, దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి, అక్రమంగా ప్రవేశించిన పోలీసుల వైఖరి, డౌన్ డౌన్ పోలీస్ వైఖరి, డౌన్ డౌన్ పోలీసుల వైఖరి, దొంగల్లా ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి నశించాలి. పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం నశించాలి. పోలీసుల దుర్మార్గపు వైఖరి నశించాలి. పోలీసులు గేట్ దగ్గర ఏంటి సార్ వచ్చారంటే ఏం సమాధానం చెప్పకుండా తలుపు తీయండి అని వస్తుగా మాట్లాడారు. చెప్పారా మాకు తీయండి అనేది అన్నారు. ఒక్క నిమిషం సార్ తీస్తాను అన్న, తీస్తానని లోపు సౌడాగా లేదంటే కేసు పెడతాను నీ మీద అన్నారు. ఒక్క నిమిషం సార్ మా సార్కి ఫోన్ చేసి తీస్తాను ఈ లోపు నేను వెళ్ళే లోపు వాళ్ళు వచ్చేసారు. లోనికి వచ్చి మేడం వస్తున్నారు. ఈ లోపు 102లో ఏదో హార్డీస్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుకొని పైకి వచ్చారు పోలీసు వాళ్ళు. పైకి వచ్చిన తర్వాత 102 దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. 102లో తాళం లేదు సార్ మన దగ్గర, వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు. మా దగ్గర అయితే ఏం లేదు. 101లో ఉన్నారు సారులు, కావాలంటే మీరు పిలుస్తానండి. వాళ్ళని డోర్ కొట్టి పిలిచి మా అమ్మాయితో మొత్తం నారాయణ గారు వీళ్ళందరూ వచ్చారు. నన్ను మెడబట్టుకొని పైకి తీసుకునేది. మిమ్మల్ని కూడా బెదిరించారు. కేసు పెడతాం నన్ను పైకి వచ్చి వేరే దేని గురించి అనేది మాకేం చెప్పాల. తర్వాత పైకి వచ్చి ఎంక్వైరీ అని చెప్పారు సార్. నిజంగా చెప్పారు ఎంత సార్ ఉండండి, మా సార్ ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే అబ్బాయి వస్తారు, మాకు ఇవన్నీ మాకు తెలియదు, ఒక్క నిమిషం ఆగండి సార్. ఎవరు మీ సార్ అండి? అపార్ట్మెంట్ సార్ అండి, మమ్మల్ని సార్ ఫోన్ చేస్తామండి. అలా కాదు తీయండి అంటే ఈ అబ్బాయి ఫోన్ కోసం వెళ్ళాడు. ఈలోపు మీరు తీస్తారా తీరా అని చెప్పేసి ఒక ఆయనేమో ఏదో చీకటిగా ఉంది, నాకు గన్ లాగా ఉంది చూపించారు. ఇంకోసారేమో తెస్తావా తీవా అన్నారు. నాకు చేయి బాగాలేదండి, నేను గేట్ నెట్టలేదు, కావాలని చూసుకోండి. అబ్బాయి ఫోన్ లాగేసుకున్నారు. గబగబా దూకొచ్చేసి ఒక ఆయన ఏమో నెట్టుకుంటూ వచ్చి అబ్బాయి ఫోను అబ్బాయిని ఇలా మెడ పట్టుకొని ఈడ్చుకెళ్ళారు పైకి. నాకైతే కంగారు వచ్చింది, మాకు తెలియదు కదా సార్. యూనిఫామ్ లో వచ్చారా, సివిల్ వచ్చారమ్మా? యూనిఫామ్ లో ఇద్దరు సివిల్ సార్, ఇద్దరు ఎస్ఐ గారు, సిఐ గారు డ్రెస్సులో వచ్చారు. డ్రెస్లోనే వచ్చారు. నాతో మాట్లాడిన డ్రెస్లోనే ఉన్నారు. సిఐ అన్నారు. మాకు సిఐ అయ్యే మాకు తెలియదు సార్, మేము ఏదో వాచ్మెన్. మా అబ్బాయి కూడా డైలీ ఉండరు, ఇవాళ ఉన్నాడు కానీ డైలీ ఉండరు, ఉండేది మేము ఇద్దరమే. ఈ అబ్బాయి వాళ్ళు ఉన్నాడు, క్యాంపులకి వెళ్ళిపోతాడు, ఉన్నాడని కూడా చెప్పాం. ఏం పని చేస్తాడు? కరెంట్ పని చేస్తాడు సార్ అని. సార్ ఇలా రాత్రిపూట ఇలా వచ్చి చేయడానికి అదేనండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయభ్రాంతం చేసి ఈరోజు మీకు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్, ఫోటోగ్రాఫర్సు, సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే, అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి, మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు. అంటే ఏమనుకుంటున్నారు, అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది? మేమైతే చెప్తా ఉన్నాం, దేనికి దడవాల్సిన అవసరం లేదు. మేము నిజాయితీగా, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరు చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు. ఇది మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మంగళగిరి నుంచి. ఇది అంటే సందేశం ఏంటంటే, రాష్ట్ర నాయకులు అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని, అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. మరి మీరు ఏమి సందేశం, వాళ్ళని సెక్యూరిటీ గార్డులను వాళ్ళని మెడపట్టుకొని ఆడవాళ్ళని చూడుకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తూ ఉన్నారు ఇక్కడ. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం మా జనసేన పార్టీ.
మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి దీనికి.